హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలని మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. అలా ఎక్కడ పెట్టుకుంటావు ఇప్పుడు రాహుల్? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటలకు ఒత్తాసు పలుకుతూ భారత ప్రధాని మోడీని విమర్శించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారు? 3 సార్లు నరేంద్ర మోడీకి ప్రజలు ఎందుకు పట్టం కట్టారు అనేది కూడా ఆలోచించకుండా ఇంగితం లేకుండా మాట్లాడుతున్న రాహుల్ గాంధీ ఎప్పటికైనా కళ్ళు తెరుస్తారా? భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ బేరాలు పలికితే గంగిరెద్దులా తలవపలేదని మోడీపై కోపంతో భారత్పై విషం కక్కుతున్నారు ట్రంప్. అది దేశ ప్రజలందరికీ కనిపిస్తున్న ప్రతిపక్ష నాయకుడికి మాత్రం కనిపించడం లేదు. మోడీపై అక్కసుతో భారత్ ది డెడ్ ఎకానమీ అంటూ ట్రంప్ శాపనార్థాలు పెడితే తగుదనమ్మా అంటూ ట్రంప్కి ఒత్తాసు పలికారు రాహుల్ గాంధీ. ఇండియా ది డెడ్ ఎకానమీ అని ట్రంపే కాదు, మోడీ ఆర్థిక మంత్రి తప్ప అందరూ గుర్తించారు అంటూ ఎగతాళిగా మాట్లాడారు రాహుల్. ఇప్పుడు ప్రపంచ దేశాల జీడిపి గణాంకాలు తాజాగా వెల్లడయ్యాయి. 2025-26 ఫస్ట్ క్వార్టర్లో భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధి రేటు నమోదు చేసింది. భారత వృద్ధి రేటు ట్రంప్కి దిమ్మ తిరిగే షాక్. చైనా 5.2% వృద్ధిని సాధించింది. అమెరికా వృద్ధి రేటు మాత్రం -0.5. భారత వ్యవసాయ, ఆర్థిక, రియల్ ఎస్టేట్ రంగాలు రాణించాయి. ఇండియా ఎగుమతులపై ఆధారపడిన దేశం కాదని, టారిఫ్లు పెంచినా పెద్దగా నష్టం ఉండదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. భారత్ ది డెడ్ ఎకానమీ అని ట్రంప్ అంటే నిజమే అని ఒత్తాసు పలికిన రాహుల్ గాంధీ ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారు?